ప్రార్థనకు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మన ప్రార్థన ఆకాశ మండలమును ఎదుర్కొంటుందట. ఆకాశ మండలంలో ఎవరు ఉంటారని చూస్తే ఆకాశ మండలంలో దురాత్మల గుంపు ఉంటుందంట, దురాత్మల సమూహం ఉంటుందట. ఈ దురాత్మల సమూహాన్ని దాటి మన ప్రార్థన వెళ్ళాలి. చూడండి, చాలామంది జీవితాల్లో పాస్టర్ గారు నేను ప్రార్థన మొదలు పెడితే చాలండి, ఒకరోజు మా కుటుంబంలో ఉపవాసం ఉంటే చాలండి, ఎన్ని గొడవలు వస్తుంటాయో, ఎన్ని కొట్లాటలు వస్తుంటాయో, ఉపవాస ప్రార్థన చేసినా, లేకపోతే నేను ప్రార్థనకు కూర్చున్నా, లేకపోతే నేను బైబిల్ చదువుకుంటున్నా, నేను ఆదివారం చర్చికి వస్తున్నా, నేను ఎప్పుడైతే దేవుళ్ళో బలంగా ఉందామని అనుకుంటూ ఉంటానో నా కుటుంబంలో అలజడి ప్రారంభమవుతుందండి, గొడవలు ప్రారంభమవుతాయండి, సాతాను యొక్క శోధనలు ప్రారంభమవుతాయండి. చూడండి, ప్రార్థన అనేది మొదలు పెట్టడంతో ప్రభు దగ్గరగా ఉందామనుకున్నప్పుడే, దేవుని మందిరానికి వస్తున్నప్పుడే, బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడే, ప్రార్థన మొదలుపెట్టినప్పుడే ఎందుకు మన కుటుంబాల్లో శోధనలు వస్తున్నాయి అంటే, మొదటి స్థాయి మనం భూమి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆకాశ మండలాన్ని ఎదుర్కొంటుందంటండి. ఆకాశ మండలంలో ఎవరుంటారు చూస్తే దురాత్మల సమూహము. నువ్వు చేసే చిన్న ప్రార్థన అయినా సరే, నువ్వు యేసు నామములో చేస్తున్నావు కాబట్టి, వేదనతో, దుఃఖముతో, బాధతో నువ్వు ప్రభు దగ్గర కన్నీరు గారుస్తున్నావు కాబట్టి, ఆ ప్రార్థన ఆకాశ మండలాన్ని తాకినప్పుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి దెయ్యాలకు ఏం చేస్తుందండి? మంట కలగజేస్తుంటుందట. అర్థమవుతుందండి? ఆకాశ మండలంలో ఉన్నటువంటి దెయ్యాలు, దురాత్మలు నీ ప్రార్థన అగ్నిని బట్టి అవి యాతన పడతా ఉంటాయి, బాధించబడుతూ ఉంటాయి. అందుకోసమే నీ యొక్క ప్రార్థన ఆపటం కొరకే, నువ్వు దేవుని దూరం కావడం కోసమే ప్రార్థన చేయటం ప్రారంభించగానే నీ కుటుంబంలో శోధనలు ప్రారంభమవుతూ ఉంటాయి. నువ్వు మొదటిగా ఈ స్థాయి నువ్వు గెలవగలుగుతూ ఉండాలి. మొట్టమొదటిగా మన ప్రార్థన ఆకాశ మండలంలో ఉన్న ఆ దురాత్మలో గెలవగలిగే స్థాయిని మనము అధిగమించాలి, జయించాలి. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ మొదటి ఘట్టంలోనే ఆగిపోతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు కూడా. కొంచెం శోధనలు రావడంతో, ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని ఆటంకాలు రావడంతో ఇక ప్రార్థన చేయరు. నాకు కొంతమంది సహోదరులు చెప్తూ ఉంటారు, అన్నయ్య ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ ముందు పెట్టుకుంటే ఒకటే నిద్ర వస్తుందంటారు, లేకపోతే నేను ప్రార్థన చేసుకోవడానికి మోకరించగానే ఏదో ఒక శోధన కొంచెం, ఈరోజు మంచిగా ప్రార్థన చేసుకున్నానంటే ఆ రోజు ఖచ్చితంగా మా ఇంట్లో గొడవ జరిగిద్ది అన్నయ్య. ఇటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంచెం మా ఇంట్లో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే, మా ఇంట్లో కొంచెం లోతుగా అంగలార్చి విజ్ఞాపన చేసి కన్నీరు గార్చి మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఆ రోజు ఏదో ఒక గొడవ జరిగిద్దండి ఇంట్లో. కారణం ఏంటి? నీ ప్రార్థన అపవాది శక్తులకు ఏం చేస్తుందంటండి? నిద్ర లేకుండా చేస్తుందంట, మంట కలగ చేస్తుందంట. అక్కడే మనం గ్రహించాలి. మన ప్రార్థనా స్థాయి ఆ టైంలో పెరగాలంట. కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు గొడవలు వస్తున్నాయని, ప్రార్థన చేసుకున్నప్పుడు మరి శోధనలు వస్తాయని ప్రార్థన మానేయకూడదట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే నీ ప్రార్థన ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలకు, దెయ్యాలకు ఏం చేస్తుందండి? మంట పుట్టిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి అక్కడ నువ్వు గ్రహించాల. ప్రార్థన చేయడానికి కూర్చోవడంతో ఫోన్లు వస్తూ ఉంటాయి, ప్రార్థన చేయడానికి కూర్చోవడంతో ఎవరు తలుపు కొడతా ఉంటారు, లేకపోతే పడిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుంది? ఎందుకు నేను ప్రార్థన చేసుకునేవట్లా అంటే, నీ ప్రార్థన శక్తివంతమైనదని గుర్తించాలి. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎప్పుడు దెయ్యం పారిపోద్ది, ఎప్పుడు దెయ్యం నిన్ను చూసి గడగడ వణికిపోద్ది అంటే, దేవునికి మనం లోబడాల్సిన విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా లోబడుతున్నాం అనుకోండి, నిన్ను చూస్తే దెయ్యము గడగడ వణికిపోద్దండి. హల్లెలూయా. నీ యథార్థమైన భక్తిని బట్టి, నీ పవిత్రమైన భక్తిని బట్టి, నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి అపవాది దెయ్యమును చూసి గడగడ వణికిపోద్దట. అందుకోసమే వాక్యం అంటుంది, మొట్టమొదటిగా దేవునికి లోబడటం విషయంలో మనము యథార్థంగా ఉన్నామా, అన్ని విషయాల్లో లోబడుతున్నామా? చాలామంది జీవితాల్లో మంచి మర్మయుక్తమైన వాక్యాలు వింటారు, కానీ ఆచరణ రూపంలోకి వచ్చినప్పుడు, క్రియారూపంలోకి వచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా వాళ్ళు జీవించరు అసలు. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవునికి లోబట్టం విషయంలో యథార్థంగా ఉన్నప్పుడు ఆకాశ మండలాన్ని జయిస్తామండి. ఆకాశ మండలంలో ఎవరున్నారండి? దురాత్మల సమూహం ఉంది, దురాత్మల సమూహం ఉంది, అపవిత్రాత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి, సాతాను యొక్క సమూహము, లూసిఫర్ సమూహం అంతా కూడా ఆకాశ మండలంలో ఉందంట. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మీరు సర్వాంగకవచం ధరించుకోండి, బలవంతులై ఉండండి, శక్తివంతులై ఉండండి. వాడిని జయించాలంటే మనకు సర్వాంగకవచం కావాలి. ఆ ఆకాశ మండలం దాటిపోయిన తర్వాత
మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, ఎవరు సహాయం చేస్తారు చూసినట్లయితే రెండవదిగా చూద్దాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తాయి అంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాన్ని గెలుస్తాయి అంట. అర్థమవుతుందండి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శోధనలు రాకుండా ఉండాలంటే తరచుగా విశ్వాసంతో నమ్మకంతో ఉపవాసము చేస్తూ 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 ఉండు. నమ్మకంతో ఉండు. ఉపవాసం అలవాటుగా ఉండొద్దు, ఆచారకరంగా ఉండొద్దు. విశ్వాసంతో నమ్మకంతో ఉపవాసం ఉండు, ఖచ్చితంగా కార్యం చూస్తావంట. చూడండి, మన యొక్క ప్రార్థన స్థాయి పెరిగినప్పుడు దేవుని కార్యాలు కూడా ఆశ్చర్యం కలగజేస్తాయి అంట. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు మనం చూస్తామంట. అందుకోసమే మన ప్రార్థన స్థాయి పెరగాల, మంట పెరగాల, ప్రార్థనలో ఇంకా ఎదగాలి. ఎదగాల్సింది ఎంతో ఉంది, కానీ మన ప్రార్థనలో ఎదగనేమిటి అపవాది వ్యర్థమైన చెత్త అంతా ముందేస్తుంది. ఇక ఆ చెత్త చూసుకొని ఆ చెత్తలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నాం మనం ఈ రోజుల్లో. కానీ అది కాదంటండి, నీ ప్రార్థన స్థాయి పెరగాల, నీ ప్రార్థన మంట పెరగాల. భక్తులు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి వీరు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యరాత్రి వేళ ఈ కార్యం దేవుడు జరిగించాడంట. పగులంతా కొట్టబడ్డారు, పగులంతా సువార్త ప్రకటించారు, కానీ వాళ్ళు ప్రార్థన అయితే ఆపట్లేదట. అది ప్రార్థనా పరుల యొక్క లక్షణం అంట. నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన మాత్రానికి ఆపొద్దు. అర్థమవుతుంది? నువ్వు ప్రార్థన మాత్రానికి ఆపొద్దు. మందిరానికి రావడం ఆపొద్దు, ప్రార్థన ఆపొద్దు, ఉపవాసం ఆపొద్దు, ఆన్లైన్ ప్రార్థన ఆపొద్దు. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. చూడండి, అపోస్తలులైన పౌలు శీలలో కూడా ఎన్ని శోధనలు వచ్చాయో కానీ వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూనే 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 ఉన్నారు. బైబిల్ ఏముంటుందండి, అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చిందంటండి. హల్లెలూయా. ఆ భూకంపము ద్వారా దేవుడు వాళ్ళని రక్షించాడు. కాబట్టి రెండో స్థాయిలో మనం దూతలను కలుసుకుంటాము. రెండవదిగా మరి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు కూడా మనం చూస్తామంట. అందుకోసమే మన ప్రార్థనా స్థాయి ఆకాశ మండలాన్ని దాటిపోవాలి. ఈరోజు వాక్యం ఏంటంటే నీ ప్రార్థనా స్థాయి ఆకాశ మండలాన్ని చెప్పాలి. గట్టి చెప్పండి అమ్మా. ఇదిగో నా ప్రార్థనా స్థాయి ఆకాశ మండలాన్ని దాటిపోవాలి. నా ప్రార్థన ఆకాశ మండలం దాటిపోవాలి. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఆకాశ మండలంలోనే నీ ప్రార్థనలు ఆగిపోతున్నాయి. ఏం ఆపుతున్నాయండి? ఇదిగో ఈ దురాత్మలు, దెయ్యాలు, అపవిత్రాత్మలు నీ ప్రార్థనను ఆపివేస్తున్నాయి అంట, ఆలస్యం చేస్తున్నాయి అంటండి, లేట్ చేస్తున్నాయి అంట, త్వరగా పైకి పోనివట్ల ఆటంకపరుస్తున్నాయి అంట. అందుకోసం మీరు ప్రభు అంటున్నాడు, మన ప్రార్థన ఆకాశ మండలాన్ని దాటిపోవాలి అంటే మన ప్రార్థన మంట ఇంకా తీవ్ర రూపం దాల్చాల, ఇంకా వేడి పెరిగిపోవాలి. అందుకోసం మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాము. అది అపోస్తలుల గ్రంథము 27:22 చూడండి ఒకసారి. పడవలో ఉన్నాడండి. 276 మంది పడవలో ఉన్నారు. పడవంతా కూడా గాలి తుఫానుకు కొట్టుకుపోయింది. చాలా అలజడిగా భయంతో ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు ఒక్కడే ప్రార్థనాపరుడు, మిగిలిన వాళ్ళంతా అన్యులు. కేవలం ఆ పడవలో దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఒకడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా అన్యులు భయపడతా ఉన్నారు, ప్రాణం దగ్గుతుందా అనుకుంటున్నారు. కానీ ఈ ప్రార్థనాపరుడు ఆ పడవలో ఉన్నాడు కాబట్టి ఆ 276 మంది క్షేమముగా బయటపడ్డారంట. చూడండి, ఆ పడవలో ఉండి కూడా ఇతను ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడా? కంగారు పడుతున్నాడా? విచారపడుతున్నాడా? అది ఏమీ కాదంటండి. ఆ పడవలో ఆ శోధన మధ్యలో అతడు ప్రార్థన చేస్తూనే 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 ఉన్నాడు ప్రార్థన. అప్పుడు ఏం జరిగింది అంటే దేవుని దూత పౌలు యొద్దకు వచ్చిందంట. ఆ దేవుని దూతలు మిగిలిన వాళ్ళు కనపడారండి? నా మాట అర్థమవుతుందా? ఆ దూతలు మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా కనపడలా. ప్రార్థన చేస్తున్న పౌలుకు మాత్రమే ఆ దూత కనపడ్డాడు. చూడండి, పేతురును కూడా బయటకు తీసుకొచ్చిన దూత, ఆ దూత అక్కడున్న సైనికులకి ఎవరికి కనపడలా. కేవలం పేతురుకు మాత్రమే ఆ దూత తెలుసు. హల్లెలూయా. ఇక్కడ కూడా పరిశీలన చేసినట్లయితే ఆ 276 మంది కూడా చాలా భయంతో ఉన్నారంట ప్రియమైన వాళ్ళారా. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే పౌలు మాట్లాడుతున్నాడు 22లో ఏమంటాడండి, నేను ఎవరిని వాడునో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి పౌలా భయపడకుమో. హల్లెలూయా. ఏమంటాడండి? పౌలా భయపడకుమో. చూడండి, మన ప్రార్థనలకు దేవుని దూతలు వస్తారు, వాళ్ళు మనల్ని ధైర్యపరుస్తారంట. హల్లెలూయా. నీవు ఈ అనుభవంలోకి రావాలి.
దేవుని దూతల్లో ముఖాముఖిగా నువ్వు చూడాలి. వాళ్ళు నిన్ను ధైర్యపరచాలా, నిన్ను బలపరచాలా, నిన్ను ముందుకు నడిపించాలి. ఆ స్థాయికి నువ్వు రావాలంటే ఈరోజు ప్రభువు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ ప్రార్థన మంటను పెంచుకోమంటున్నాడు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో ఏముండాలి, మనకు తీవ్రమైన మంట ఉండాలంట. అపవాదుడు ఏం చేస్తాడండి, మనలో మండుతున్న మంట మీద అలా ఒక బకెట్ నీళ్లు పోస్తాడంతే. అవునా కదండి? మంచిగా ప్రార్థనలోకి వెళ్తుంటాం, ఏదో గొడవ పెడతాడు. ఇక మన భక్తి అంతా కూడా ప్రార్థన మీద ఉండదు, ఆ గొడవ మీదే ఉంటుంది. వాళ్ళు ఎందుకన్నారు, అదే బాధ అనిపిస్తుంటుంది. అసలు మన దృష్టి ఈ భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడు కూడా మలచకూడదంటండి. అనేవాళ్ళని అనుకొని, తిట్టేవాళ్ళని తిట్టని, హేళన చేసేవాళ్ళని హేళన చేయని, అవమానించే వాళ్ళని అవమానించని, నీ దృష్టి మాత్రానికి ఆత్మీయత మీదే ఉండాలా. నా యొక్క ఆత్మీయత ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దో. ప్రతిరోజు 3 గంటలకు 3 అయిందంటే కొర్నేలి ప్రార్థనా గదిలోనే ఉండేవాడు. ఆ రకమైన సమర్పణ నీకు ఉండాలి. రోజు ఒక సమయం పెట్టుకోరాదు. మధ్యాహ్నం 12 గంటలకో, 3 గంటలకో, తెల్లవారుజామున 5 గంటలకో ఒక టైం పెట్టుకొని ఆ సమయంలో మనం ప్రార్థనలోనే ఉంటాం అంటే ఒక మంచి క్రమమైన భక్తిలో నీవు ఉంటే అది నీకు ఎంత ఆశీర్వాదం తీసుకొస్తుందో. కొర్నేలిని పరిశీలన చేయండి. పగలు 3 గంటలకు ప్రార్థనా సమయం మందు కొర్నేలి ప్రార్థనలో ఉన్నాడంట. ఎవరు వచ్చారంటండి? దేవుని దూతలు వచ్చారంట. కొర్నేలి ప్రార్థనా సమయానికి ఆటంకాలు వస్తున్నాయండి? వస్తున్నాయా? ఏ ఆటంకాలు రావట్లా. అంటే అతని యొక్క ప్రార్థన ఆకాశ మండలాన్ని దాటిపోయిందంట. అర్థమవుతుందండి? ఆకాశ మండలాన్ని దాటిపోయిన తర్వాత ఈ బుడబుడ దెయ్యాలు, దురాత్మలు, శక్తులు ఏం చేయలేవు ఆ ప్రార్థనా పరుణ్ణి. అర్థమవుతుందండి? ఫస్ట్లోనే కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ ఇబ్బంది చూసి మనం ఆగిపోకూడదంట. ప్రార్థన మనం చేయడానికి మోకరించినప్పుడు ప్రారంభంలో కొద్దిగా రిస్క్ పడతా ఉంటాం, కొన్ని శోధనలు కలగజేస్తూ ఉంటాయి, ఇబ్బంది కలగజేస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం ఆగిపోకూడదంట. బలంగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఆ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలన్నింటినీ కూడా నువ్వు గెలుస్తావు. ఇక నీ ప్రార్థనకు డోకా లేదు, నీ ప్రార్థనకు డోకా లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కావచ్చు, దానియేలు కావచ్చు, లేకపోతే ఇక్కడ కొర్నేలి కావచ్చు, వీరి ప్రార్థనలకు ఆటంకం ఉందండి? లేదు. ఆవేశంగా 1 వారం 10 రోజులు బాగా ప్రార్థన చేస్తారు, మళ్ళీ 1 వారం 10 రోజులు అసలు ప్రార్థనే ఉండదు. అసలు దేవుడు ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏది ఉండదు. పూర్తిగా నీరు గారిపోతూ ఉంటారు. కొన్ని రోజులేమో అగ్ని వలె మండుతూ ఉంటారు. అలా అప్ అండ్ డౌన్లో యొక్క భక్తి ఉండకూడదంట. కొంతకాలం పెరిగి, కొంతకాలం డౌన్లో ఉండి, కొంతకాలం పూర్తిగా నీరు గారిపోయి, కొంతకాలం బాగా ఉజ్జీవంగా ఉండి, అటువంటి భక్తి సరైనది కాదండి. హల్లెలూయా. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే దూతల సహాయం తర్వాత నెక్స్ట్ మూడవది మనం ఎవరు చూస్తామంటే మరి స్వయంగా దేవాది దేవుణ్ణే చూస్తాము. హల్లెలూయా. మన ప్రార్థనా గదిలోకి దేవుడే దిగొస్తాడు.